హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో కానివ్వండి, పీసీలో కానివ్వండి, మంత్ర L1 డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మరి వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సెర్చ్ బాక్స్లో మంత్ర L1 డ్రైవర్స్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో మనకి ఇక్కడ పేజ్ అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, మంత్ర L1 అని కనపడుతుంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డ్రైవర్ అని కనిపిస్తుంది. సో డ్రైవర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్యాప్చా వస్తుంది. టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా మీకు వెరిఫికేషన్ అడుగుతుంది. సో ఇక్కడ మోటార్ సైకిల్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను మోటార్ సైకిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి డ్రైవర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంటుంది. ఒకసారి లేట్ అవుతుంది. సో కానీ వెయిట్ చేయండి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత సో చూసారు కదా, అది ఒక్కోసారి సర్వర్ బిజీ వల్ల డౌన్లోడ్ లేట్ ఉంటుంది, కానీ మొత్తానికి అయితే డౌన్లోడ్ అవుతుంది. సో చూసారు కదా, మనం ఎక్కువ టైమ్స్ కొట్టడం వల్ల ఇక్కడ 4 సార్లు డౌన్లోడ్ అయింది. సో ఇప్పుడు పక్కనే ఆర్టీ సర్వీస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ విండోస్ మీ దగ్గరకు వచ్చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అలాగే ఇందాకలాగానే టిక్ చేసి సబ్మిట్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ మనకి క్యాప్చా వస్తుంది, ఇమేజ్ క్యాప్చా. సో ఇమేజ్ క్యాప్చాలో అక్కడ ఏమైతే అడిగాడో అవన్నీ కూడా మార్క్ చేసుకోండి. వెరిఫై మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ డైరెక్ట్గా మనకి ఆర్టీ సర్వీస్ సాఫ్ట్వేర్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. సో చూసారు కదా, మనకు కావాల్సిన 2 సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ అయిపోయాయి. సో నేను ఇక్కడ ఎక్కువైన సాఫ్ట్వేర్స్ని అయితే డిలీట్ చేస్తున్నాను. ఒకటిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్స్ని ఓపెన్ చేయండి. సో డబుల్ క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయిపోతుంటుంది. మనం ఇప్పుడు వాటిని ఇన్స్టాల్ చేయాలి. సో మనం డబుల్ క్లిక్ చేయగానే మనకి పాపప్ ఇలా వస్తుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే మనకి డ్రైవర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ చేయండి. సో అలాగే ఇంకొకటి ఉంది కదా ఆ డ్రైవర్. సో ఆ డ్రైవర్ని కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను నేను. సో దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంటుంది. సో ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. సో ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి ఆ పాతది రిమూవ్ అయ్యి కొత్తది ఇన్స్టాల్ అవుతుంది. సో నేను మీకు ఇన్స్టాలేషన్ చేయడం కోసం మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. సో నా పాతది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది, మొత్తం రిమూవ్ అయింది. సో ఇప్పుడు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇది కూడా ఇన్స్టాల్ అనేది అయిపోతుంటుంది. సో ఇప్పుడు ఫినిష్ మీద క్లిక్ చేయండి. సో డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మనము మన థంబ్ డివైస్ని సిస్టమ్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇక్కడ డివైస్ అటాచ్డ్ అని వచ్చింది.
సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఫ్రేమ్ వర్క్ కూడా రెడీ టు యూజ్ అని వస్తుంది. సో అప్పుడు మాత్రమే మనం కరెక్ట్గా డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేసినట్టు. సో ఇప్పుడు నేను మనం ఇన్స్టాల్ చేసిన డ్రైవర్స్ కరెక్ట్గా వర్క్ అవుతున్నా లేదా అనేది చూపించబోతున్నాను. సో ఇప్పుడు నేను క్రోమ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ సెర్చ్ బాక్స్లో డీజీపే వెబ్ని సెర్చ్ చేయండి. డీజీపీని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మీ సిఎస్సి ఐడిని ఇవ్వండి. అలాగే పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేయండి. క్యాప్చర్ దగ్గర క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయండి. క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ చూస్ ఓటీపీ అని వస్తుంది. సో దాని మీద మొబైల్ నెంబర్ మీద సెలెక్ట్ చేసుకొని సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ అని ఉంటుంది, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో మనకి డీజీపీ అనేది ఓపెన్ అయింది కదా. సో ఇప్పుడు నేను బ్యాలెన్స్ ఎంక్వైరీ ఏదైతే చేస్తున్నాను, సో బ్యాలెన్స్ ఎంక్వైరీ మీద క్లిక్ చేస్తున్నాను. మనకు బ్యాలెన్స్ ఎంక్వైరీ మీద క్లిక్ చేయగానే ఏజెంట్ అథెంటికేషన్ అడుగుతుంటుంది. సో ఏజెంట్ అథెంటికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకుంటుంది. సో వెరిఫై చేసుకోగానే మనకి కంపెనీ పెట్టమని ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ కంపెనీ క్యాప్చర్ చేయడానికి అయితే కొన్ని సెకండ్స్ అయితే తీసుకుంటుంది. సో ఎప్పుడైతే తంబు క్యాప్చర్ అయిపోతుందో ఇక్కడ క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే క్యాప్చర్ అనేది సక్సెస్ అవుతుందో అప్పుడే మనం ఇన్స్టాల్ చేసిన డ్రైవర్స్ కరెక్ట్గా ఇన్స్టాల్ చేసినట్టు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మంత్ర L1 డివర్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.